అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను తీసిన కథ నా ఒక్కడి కథే కాదు, మనందరి కథ. ఈ సిచ్యువేషన్ మనం అందరం ఇంటర్ తర్వాత ఫేస్ చేసిన వాళ్ళమే. సో మన లైఫ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ కథ తీశాను. ఇది నా చిన్న ప్రయత్నం. నా పేరు అశ్విన్. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా సరే మా పేరెంట్స్ డొనేషన్ కట్టి నా మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఇక్కడ జాయిన్ చేశారు. హియర్ ఆన్వర్డ్స్ మై కెరియర్ జర్నీ బిగిన్స్. నా ఫస్ట్ ఇయర్ ఎలా గడిచిందో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ డేనే కాలేజ్కి లేట్గా వచ్చాను. నోటీస్ బోర్డులో క్లాస్ రూమ్ నెంబర్ చూసి క్లాస్కి వెళ్ళాను. క్లాస్లో ఆల్రెడీ సార్ ఉన్నారు. నేను లాస్ట్ బెంచ్కి వెళ్తున్నాను. ఆల్రెడీ లాస్ట్ బెంచ్లో ఒక స్టూడెంట్ కూర్చొని ఉన్నాడు. వాడి పేరు బన్నీ. ఆల్ఫాబెట్స్లో ఏ అండ్ బి ఎలా పక్క పక్కన ఉంటాయో మేము కూడా అలాగే కలిసి ఉండేవాళ్ళం. సెమినార్ చాలా మంది వచ్చారు. ఆ రోజు ఏంటి చెప్పలేదు, యోగా గురించి నేను చెప్తుంటే ఛాన్స్ వస్తుంది చెప్తారు. సగం బతకండ్రా, నిజంగా బతకండి అని చెప్తున్నాను. అంటూ మిమ్మల్ని టార్చర్ చేయడం, మీరు చదవండ్రా, ఏమండ్రా, రాస్తామండ్రా, నువ్వేం చెప్పినా కాదు. సీనియర్ లెక్చరర్ మా అందరికి బీటెక్ లైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అరే అశ్విక్, కంపైలర్ ఓపెన్ అవ్వట్లేదురా, అసలు చూడవా? అరే అది కూడా రావట్లేదా? తినమంటే తింటావుగా. అక్కడ చూడు. ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వచ్చాయి కదా, మరి ఇప్పుడు ఏం చేద్దాం?
Hey, business fellows, get up. అందరూ అవుతున్నారు అవుట్. ఫీజు ఎందుకు కట్టమంటున్నారు మీరు? వర్షం పడడానికి క్లాస్ చెప్తున్నప్పుడు వినాలి. క్లాస్ చెప్పకుండా రండి మీరు చెప్పండి. ఫస్ట్ సెమ్ మొత్తం కొంచెం టెన్షన్గా గడిచిపోయింది. ఇప్పుడైతే సెకండ్ సెమ్కి వచ్చాము. ఎంజాయ్ చేయటం స్టార్ట్ చేశాము. క్లాసెస్ జరుగుతుంటే గాసిప్స్ చెప్పుకోవటం, క్లాసెస్ బంక్ కొట్టడం చేసేవాళ్ళం. ఇవే కదా చిన్న సిల్లీ మెమరీస్ లైఫ్లో. ఫస్ట్ ఇట్లో ఒక గొడవ కూడా జరిగింది. The last class on variance, the next ellipse, parallel curves. ఫెస్ట్ అంటే ఏంటి సార్? అదే మేము ఫెస్ట్ గురించి సరే ఇప్పుడు క్లాస్ ఏం చెప్తాను ఒక్కాక కొంచెం దాని గురించి మాట్లాడుకున్నాం కానీ వినండి. సరే ఫెస్ట్ అంటున్నారు బాగానే ఉంది. అసలు మీకేం తెలుసు ఫెస్ట్ అనేది నాకు తెలుసు. అదేంటో చెప్తాను వినండి. సో జనరల్గా స్టూడెంట్స్ అనే ఫెస్ట్ అంటే ఏంటంటే అబ్బాయిల సైడ్ నుంచి ఆలోచిస్తేనేమో బైక్స్ వేసుకుని రావాలి, లేదంటే అమ్మాయిలు ఉండాలి, ఎక్కువ మంది మనం కొంచెం నీట్గా రెడీ కావాలి, ఇలాంటి గొడవలు మెయిన్గా గొడవలు ఉంటారు. ఇవన్నీ అబ్బాయిలు ఆలోచిస్తారు. నెక్స్ట్ అమ్మాయి ఏంటంటే మేకప్, గట్టి మేకప్ వేసుకోవాలి, లేదంటే ఫుడ్ పానీపూరి అంటారు, అది అంటారు, ఇది అంటారు. సో ఇది అనుకుంటారు మీరు. సో ఇవన్నీ కాకుండా ఫెస్ట్ అంటే అసలు ఫెస్ట్ అంటే ఏంటంటే మనలో ఉన్న టాలెంట్స్ అన్ని బయట తీసుకొని రావాలి. సో టాలెంట్స్ అన్ని కాబట్టి మీరు చాలా టాలెంట్స్ ఉంటాయి, కానీ మీ టాలెంట్స్ తగ్గట్టు ఇక్కడ ఈవెంట్స్ కూడా జరగాలి. అవి ఏమేమి జరుగుతాయి ఏంటంటే మీకు పోస్ట్ అవుట్ రిలీజ్ చేస్తారు. దాన్ని బట్టి చూసుకొని మీ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయాలని నేర్చుకున్నాడు. అండ్ మీతో పాటుగా మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా చాలా మంది టాలెంట్ పర్సన్స్ ఉంటారు ఫ్రెండ్స్లో కూడా. సో బాగా తెలుసుకున్నాడు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కూడా మన కాలేజ్ చూపించేసి మొత్తం వాళ్ళని పార్టిసిపేట్ చేసేలా చేసి ఈ ఫెస్ట్ని బాగా గ్రాండ్ సక్సెస్ చేసేలా చూడండి. ఓకేనా? ఇది ఫెస్ట్ అని.
భయపడబాకురా మామ, ఎక్కడ పొరపాటు జరిగిందో ఆలోచించు అంతే తప్ప జరిగిన దాని గురించి బాధపడబాకు. నువ్వు అనుకోవచ్చు నేను కూడా ఎంజాయ్ చేశాను, కానీ స్టడీస్ని నేను నెగ్లెక్ట్ చేయలేదు. కూడా గుర్తుపెట్టుకో, స్టడీసే, ఎంజాయ్మెంట్. సరే నువ్వు ఫీల్ అవ్వకు, మళ్ళీ ట్రై చేద్దాం. ఈసారి అంతకంటే గట్టిగా కొడదాం. ఏదేమైనా సరే మన ఫస్ట్ ఇయర్లో చాలా మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం. ఆ రోజులు మళ్ళీ రావు.